కలర్ కోడింగ్లో మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియా వస్తుంది అని. సో మల్కాజ్గిరి జోన్ మొత్తం కమ్స్ అండర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో అది రెడ్ జోన్ కిందకి వస్తుంది. సో రెడ్ జోన్ అంటే దెర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ లాక్డౌన్ విల్ కంటిన్యూ. సో బట్ విత్ అ ఫ్యూ ఎక్సెప్షన్స్. సో ఆ ఎక్సెప్షన్స్ ఏమిటి, తర్వాత వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ విచ్ దే విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ కూడా క్లారిటీగా ఇస్తే ఐ థాట్ ఇట్ విల్ బీ బెటర్. So first, no gatherings are allowed. So continuation of what the lockdown is. So no religious gatherings, no social gatherings, and no any kind of political gatherings, and even worship places lo, temples, mosque, church, the same rule that was going on will continue. So no public is allowed to congregate. And lockdown చాలా స్ట్రిక్ట్గా 7 PM నుండి 7 AM వరకు స్ట్రిక్ట్గా ఇంపోజిషన్ ఉంటుంది. సో సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది దట్ ఏదైనా కంపెనీస్ ఏదైనా వాట్ ఎవర్ ఇస్ ఫంక్షనింగ్ 6 PM వరకు నడుస్తుంది. సో దే హ్యావ్ టు క్లోజ్ బై 6 PM. 6 PM to 7 PM దే విల్ బీ యూజ్ దట్ ఫర్ ట్రావెల్ టైమ్. సో 7 PM నుంచి టు నెక్స్ట్ డే 7 AM నోబడీ షుడ్ బీ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్ ఈస్ మెడికల్ ఎమర్జెన్సీ. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ దట్ మాస్క్స్ నా కంపల్సరీ. సో ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ వేరింగ్ అ మాస్క్, ఆల్రెడీ మీకు తెలుసు నో మాస్క్ నో వైన్ ఆల్కహాల్ అని కూడా చెప్పారు. సో దట్ ఈస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మాస్క్ ఆర్ నాట్ దేర్ 1000 rupees ఫైన్ పడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కొత్తగా యాడ్ చేశారు. సో ఫ్రమ్ టుడే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపోజ్డ్. సో టుడే ఐ విల్ నాట్ ఇంపోజ్ ఇట్ బికాజ్ పబ్లిక్కి తెలీదు అని ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ థింగ్ దట్ ఈ రోజు నుంచి 1000 rupees ఫైన్ ఉంటుంది మాస్క్ లేదు అంటే. ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ ఇంపోజింగ్ ద ఫైన్స్. అండ్ మనది రెడ్ జోన్లో ఏదేది యాక్టివిటీస్ అలౌడ్ ఉంది అని దట్ క్లారిటీ కోసం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ అలౌడ్ అండి, బట్ కన్స్ట్రక్షన్ పని ఎక్కడ చేయవచ్చు, వేర్ ఎవర్ ఆల్రెడీ వర్కర్స్ ప్రెజెంట్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండాలి. అంటే కొన్ని పెద్ద బిల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మైగ్రెంట్ లేబరర్స్ అక్కడ సైట్లోనే ఉంటారు. సో దోస్ ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్. ఓకే, ఓన్లీ సూపర్వైజర్స్ ఇంజనీర్స్ వాళ్ళు బయట నుంచి రావాలి. దట్ ఆల్సో ద నంబర్స్ దే విల్ అప్లై ఫర్ అస్. పాసెస్ తీసుకుంటారు అట్ SHO's ఆఫీస్, ACP's ఆఫీస్ ఆర్ మై ఆఫీస్. వాళ్ళు చెకప్ చేసి పాసెస్ ఇస్తారు. బట్ వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఏమో వాళ్ళు అక్కడే ఉంటారు ఆ జాగంలో. సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు బయట నుంచి లేబరర్స్ తీసుకొని వస్తే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో వేరెవర్ అట్లాగే నడుస్తుంటే ప్లీజ్ క్లోజ్ ఇట్ డౌన్ if you don't have laborers. And if you think that laborers unnaru but within 3 kilometer radius lo, then they have to hire buses. Okay, for essential commodities only. So again will be groceries, medicines and toiletries, essential commodities. Ippudu varaku emundo IT companies and ITES emundo, they are also allowed in red zone with 33% of their strength. 33% of their strength. So ఇప్పుడు 33% of the strength ఎలాగే చెక్ చేయాలి అంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. సో ఈ స్ట్రెంగ్త్ని కూడా దే షుడ్ హైర్ బస్సెస్ అండ్ మూవ్ అరౌండ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంటారు ఒక కంపెనీలో, ఐటీ కంపెనీ. సో 33% అంటే నియర్లీ 66. సో 66 vehicles on the road will be very difficult for us to check. అండ్ వెదర్ వాళ్ళు 33% లేదా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది టు చెక్. సో బస్సెస్ని హైర్ చేయండి. ఒక 2 buses ఉంటే 60 people కెన్ ఫిట్ ఇన్. సో 30 దట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్ ఆల్సో టు చెక్. ఓకే, అండ్ తర్వాత రెడ్ జోన్ అంటే రెస్టారెంట్స్ ఆర్ క్లోజ్డ్, మనకి బార్బర్ షాప్స్ ఆర్ క్లోజ్డ్, స్పాస్ ఆర్ క్లోజ్డ్ అండ్ సలూన్స్ ఆర్ క్లోజ్డ్. ట్యాక్సీస్, క్యాబ్స్, ఆటోస్ వీళ్ళు కూడా ఆర్ బ్యాన్డ్ ఇన్ ద రెడ్ జోన్స్. ఓకే, and ఇప్పుడు migrant laborers and regularly you are seeing lot of movement of people from other districts, other states. So since it is a red zone manaki, we are keeping a close check on the people who are entering our district. So వేరే డిస్ట్రిక్ట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే ఆర్ వేరే స్టేట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే అట్ ద డిస్ట్రిక్ట్ బార్డర్స్ దే ఆర్ బీయింగ్ చెక్డ్. లైక్ ఇప్పుడు మనకి కేపాల్ దగ్గర గట్కేసర్లో దెర్ ఇస్ అ డిస్ట్రిక్ట్ బార్డర్. సో అక్కడ మెడికల్ టీమ్ అలాంగ్ విత్ రెవెన్యూ టీమ్ ఆర్ చెకింగ్ రెగ్యులర్లీ. అండ్ అందరినీ హోమ్ క్వారంటైన్కి పెడుతున్నాం. దట్ ఈస్ విత్ దేర్ అడ్రస్,
ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి టెంపరేచర్ అని చెక్ చేసి ఇఫ్ దే డోంట్ హ్యావ్ సిమ్టమ్స్ దెన్ దే బీయింగ్ హోమ్ క్వారంటైన్. సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దెన్ వీఆర్ రెఫరింగ్ టు ద మెడికల్ టీమ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్. సో అట్లాగే వాళ్ళు రోజు మనకి చెక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ స్ట్రిక్ట్లీ హోమ్ క్వారంటైన్. సో ఎట్టి పరిస్థితిలో దే షుడ్ నాట్ వైలేట్ దట్ రూల్. సో అది మన దృష్టికి వస్తే we'll immediately book cases on them. So when they're not able to stay at home, we'll request the government and collector to shift them to state run quarantines. Okay, so this is very very important because మనకి చాలా కంప్లైంట్స్ వస్తుంది దట్ మొన్న వీళ్ళు తమిళనాడు నుంచి ఇద్దరు వచ్చారు బట్ వాళ్ళు బయట తిరుగుతున్నారు అని మన దృష్టికి వస్తే it will be very very serious action will be taken. Home quarantine is compulsory for 14 days whoever enters into this district. Is there any number to contact you regarding any migrant came from other district or area and is కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. ఐ విల్ గివ్ యూ దట్ హెల్ప్ లైన్ నంబర్. అది మన కమిషనరేట్ది హెల్ప్ లైన్ నంబర్. ఇట్ ఈస్ 24/7. సో అదికి మీరు చెప్తే దట్ ఈ ఏరియాలో ఆర్ ఈ బిల్డింగ్ ఆర్ యూ నో దోస్ నేమ్స్, అపార్ట్మెంట్ నేమ్ ఆర్ హౌస్ నేమ్ ఇస్తే ఇమీడియట్లీ అవర్ టీమ్ విల్ గో. అండ్ ఎవ్రీ డే ఇప్పుడు ఆ మన దగ్గర అక్కడ రిజిస్టర్ కూడా మెయింటైన్ అయి ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర. ఆ లిస్ట్ కూడా మన దగ్గర వస్తుంది. సో వీ నో హూ ఇస్ ఎంట్రింగ్, వీ నో హూ ఇస్ బీయింగ్ హోమ్ క్వారంటైన్. సో మన beat police and all is also checking, but public also itlagi vaste that they are moving around very casually outside their houses, immediately please bring it into our notice. So cheyali, because if you have 10 workers 10 bikes meda vaste it will cause lot of problem of traffic. Okati vaal permission teeskoni vaste one bus lo they can come or some hired vehicle. So you all have to coordinate with the SHOs for that. But if we find వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు విత్ లేబరర్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వితౌట్ ద నాలెడ్జ్ అట్లాగని ఉంటే కేసెస్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత నాచారాం ఇండస్ట్రియల్ ఏరియా. సో అదన్నీ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్ లైక్ టౌన్షిప్స్, SEZs అదన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ అది కానీ వీ హ్యావ్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ ఏమిటంటే థర్మల్ స్కానర్స్ ఉండాలి. ఓకే, so that they should have a check on their temperature, and tarvata all the workers should have masks and gloves because konni we are handling items, so they don't want those items to be handled by the workers, so it is better to have gloves. And manufacturing units of essential goods, packing industry, tarvata manufacture of IT hardware, medical devices, idi kanniki permission icham. But again idi annini shift base lo pani cheyali అండ్ సోషల్ డిస్టెన్సింగ్లో పని చేయాలి. ఇది రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్ళి చెక్ కూడా చేస్తారు. అండ్ ఇఫ్ దే ఫైండ్ వైలేషన్స్, మన దృష్టికి ఆల్రెడీ కొన్ని యూనిట్స్ వచ్చింది ఇండస్ట్రియల్ యూనిట్స్లో, వాళ్ళ మీద కేసెస్ కూడా జారీ చేశాము. బికాజ్ వీఆర్ ఫైండింగ్ దట్ అక్కడ వర్కర్స్ అందరూ మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సో అట్లాగని మన దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్లీ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్కి కూడా రాస్తున్నాము దట్ ఈ యూనిట్స్ని బంద్ చేస్తేనే బెటర్ అని. సో డోంట్ అలౌ దట్ సిచ్యువేషన్ టు కమ్, ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. తర్వాత ఈ రెడ్ జోన్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వీ అలౌడ్ అదర్ దెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ హార్డ్వేర్ షాప్స్ టు బీ ఓపెన్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ షాప్స్ టు బీ ఓపెన్. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా పని స్టార్ట్ అయింది. సో ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, మెషినరీ, ఆ షాప్స్ ఆర్ ఆల్సో ఓపెన్. బట్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్స్ట్రక్షన్ builders and contractors ఎవరున్నారో టు నాట్ allow coming out for small items. Maybe at the beginning of the day వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని one person can come and take all the requirements and go. నాట్ ఇండివిజువలీ ఒక పెయింట్ బాక్స్ కావాలి, వన్ సిమెంట్ బాక్స్ కావాలి అట్లాగే ఉండకూడదు. టూ మచ్ ఆఫ్ కమ్యూటింగ్ జస్ట్ ఫర్ స్మాల్ ఐటమ్స్ షుడ్ బి డిస్కరేజ్డ్. సో బిగినింగ్ ఆఫ్ ద డేలోనే వాళ్ళు ఆర్ ఎండ్ ఆఫ్ ద డే దే నో నెక్స్ట్ డే రిక్వైర్మెంట్ ఏముంది. సో అన్ని లిస్ట్ చేసి టేక్ దోస్ ఐటమ్స్ అండ్ గో. అప్పుడు కూడా మనకి కూడా ఈజీ ఉంటుంది టు డూ చెక్కింగ్. రెడ్ జోన్ and his relatives far and near this area, they coming and just taking talking to him, coming to their house. No, that's what, no, the home quarantine ante it is very very strict andi. Yes, yes, nobody should come. It is highly disciplined kind of activity. 14 days tarvata they can relax. Anyway there's lockdown, no, I don't understand why relatives and all have to come. Lockdown ante everybody has to stay at home. Yes, that's right, that is the rule. Home quarantine lockdown ki em sambandham ante
లాక్డౌన్లో అట్లీస్ట్ 1 person ఫ్రమ్ దట్ హౌస్ కెన్ కమ్ అండ్ బై ఎసెన్షియల్స్. Yes. హోమ్ క్వారంటైన్ అంటే నోబడీ కెన్ కమ్ అవుట్. Exactly. That is the idea. So if somebody is coming to be home quarantined in your house, nobody from that house should come out, actually speaking. Suppose he is a tenant, how the owner should know whether he is home quarantine or not? Suppose he is a migrant from Bengal. He So came ఇప్పుడు to here. migrant from Bengal has come back. Yes. Okay. So owner knows that he's come newly, Yeah. isn't it? Huh? Okay, owner knows. Owner knows. So owner can immediately inform the police station. మన దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. సో అప్పుడు we'll keep a check on them. Okay? All right? So, Prime Minister, Huh.